ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారును యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని మనకు అర్థం చేయించును కాక. ఇక్కడ యోహాను గారి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి బోధలు మనం చూస్తున్నాం. ఆయన బోధల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. 2, మారు మనసు పొందండి అని బోధించాడు. పరలోక రాజ్యము సమీపించుట. పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు బాప్తిస్మం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభు కూడా బోధించారు. పరలోక రాజ్యం అనే మాట మత్తయి సువార్తలో 33 సార్లు ఉన్నది. 33 సార్లు ఉన్నది. లూకా సువార్తలో పౌలు మొదలైనటువంటి భక్తులు దేవుని రాజ్యమని, యేసుక్రీస్తు రాజ్యమని, కుమారుని రాజ్యమని ఇలాంటి పదాలు వాళ్ళు వాడారు. లూకా సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొన్ని వాక్యాలు మనం చూస్తే మనకు కాస్త అవగాహన వస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. పరిసయ్యులు వచ్చి ప్రభుని అడిగారట, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పారు. ఇక్కడ దేవుని రాజ్యము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తములో కడుగబడి పాపక్షమాపణ పొందిన వారు. ఇక్కడ దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి?
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందిన వారిని దేవుని రాజ్యము అంటున్నారు. దేవుని రాజ్యం అని అంటున్నారు. ఇక్కడ దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అంటాడు ఆయన. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాసిన పత్రికలు చదివితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అంటాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులు అంటాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులు. ఇంకా మనం చదివితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూస్తే దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే కూడినది అంటాడు. రోమా పత్రికలో పౌలు గారు అంటాడు 14వ అధ్యాయంలో 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది అంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అనగా దేవుని పిల్లలే దేవుని రాజ్యం. దేవుని పిల్లలే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలే దేవుని రాజ్యమై ఉన్నారు. ఇంకా మనం చూస్తే లోకాసు వార్త 21వ అధ్యాయంలో, లోకాసు వార్త 21వ అధ్యాయం, లోకాసు వార్త 21వ అధ్యాయం 27వ వచనం నుంచి చూస్తే, 21వ అధ్యాయం 27వ వచనం నుంచి, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలెత్తండి, మీకు విడుదల సమీపించుచున్నది. ఇంకా మనం ముందుకు చూస్తే 31వ వచనం వరకు మనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి కాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమయ్యింది అని తెలుసుకోండి అంటున్నాడు. ఇది రానయ్యున్నటువంటి రాజ్యం. రానయ్యున్నటువంటి రాజ్యం. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసుల సముదాయాన్ని దేవుని రాజ్యం అన్నారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, ఇది రాబోతున్నటువంటి రాజ్యం. ఇంకా పౌలు గారు అంటాడు అపోస్తల కార్యములు 14:22లో, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాడు. అంటే ఇది రాబోతున్నటువంటి రాజ్యం అన్నమాట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకాన్ని పరిపాలించనై ఉన్నాడు. కాబట్టి అది రాబోతున్నటువంటి రాజ్యం. దాన్ని కూడా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అంటారు. కాబట్టి మీకు పరలోక రాజ్యం అంటే కాస్త అవగాహన వచ్చిందా? భూమి మీద మానవులు రక్షణ పొందినటువంటి విశ్వాసుల సమూహాన్ని కలిపి సంఘం, లేకపోతే
దేవుని రాజ్యం అంటారు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దేవుని రాజ్యం. 2, భూమి మీదకి రాబోతున్నాడు ఆయన. 1000 ఏండ్లు పరిపాలించడానికి భూమి మీదకి రాబోతున్నాడు. దాన్ని ఏమన్నారంటే రాబోతున్నటువంటి రాజ్యం. దాన్ని కూడా పరలోక రాజ్యం అంటారు. దాన్ని కూడా పరలోక రాజ్యం, రానయ్యున్న రాజ్యం అన్నారు. కాబట్టి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు. యోహాను కాలం నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. అందుకే లూకా సువార్తలో 16వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు. యోహాను కాలం నుంచే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా చేర్చబడుచున్నాడు. అంటే యోహాను పాత నిబంధన కాలానికి చెందినవాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే ముందే యోహాను చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల అనుభవం యోహానుకు తెలియదు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పినటువంటి మాట అతనికి తెలియదు. అంటే ఇంకా అప్పటికి సంఘం ప్రారంభించబడలేదు. కాబట్టి యోహాను క్రొత్త నిబంధన సంఘానికి చెందినటువంటి వాడు కాదు. కానీ అతడు దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించాడు. దేవుని రాజ్యాన్ని గురించి వాళ్ళకి బోధించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. రెండవది, అతను బోధించినటువంటి బోధలో రెండవది ఏంటంటే మారు మనసు పొందండి అని బోధించాడు. ఏం పొందమని బోధించాడు? మారు మనసు పొందండి. యోహాను ప్రకటించినటువంటి ముఖ్యమైన అంశాల్లో రెండవది ఏంటంటే, ఒకటి పరలోక రాజ్యం, రెండవది మారు మనస్సు. దీని భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మారు మనస్సు అంటే మనస్సును త్రిప్పుకోవడం అని అర్థం. మనసును త్రిప్పుకోవడం. యాక్చువల్గా కీడు నుండి మేలుకి, మేలు నుండి కీడుకి మనస్సు మార్చుకోవడం, దాన్నే మారు మనస్సు అని అనొచ్చు. కానీ అది లోకరీతిగా చెప్పే మారు మనసు. అంటే లోకరీతిగా చెప్పే మారు మనసు ఏంటంటే కీడు నుంచి మేలుకు, మేలు నుంచి కీడుకు మనసును మార్చుకోవడాన్ని మారు మనసు అంటారు. అంటే పరిశుద్ధ గ్రంథం బోధించేటువంటి మారు మనసు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమును మనం అనుసరించి మనం తెలుసుకునేటువంటి మారు మనసు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అందుకే అపోస్తల కార్యములలోను కొరింథీయులకు రాసిన పత్రికల్లోనూ రాయబడిన మాట ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, దాన్నే మారు మనసు అన్నారు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, లేకపోతే నిత్య జీవార్థమైన మారు మనసు అంటాడు. ఒకసారి 2 మాటలు చదువుదాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలను విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. జీవార్థమైన మారు మనసు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే 8వ వచనం నుంచి, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను.
మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది అంటాడు. రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, జీవార్థమైన మారు మనస్సు అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రతిసారి చెడు నుండి మంచి దాని వైపుకు మన మనస్సును మార్చుకోవడం అనే భావన ఇందులో ఇమిడి ఉంది. అదే నిత్య జీవార్థమైన మారు మనస్సు. మనం స్వాభావికంగా దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మంచి గుణం కలిగిన వాళ్ళం కాదు. మనం మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళం కాదు. స్వాభావికంగా మన బుద్ధి దుష్ట బుద్ధి. కాబట్టి మనలో ఒక గొప్ప మార్పు కలగడం అనేది అవసరం. మనలో ఒక గొప్ప మార్పు కలగడం అనేది అవసరం. ఆ మార్పుకే మారు మనస్సు అనే పేరు పెడుతుంది బైబిల్. ఈ మారు మనస్సులో పశ్చాత్తాపం ఉంటుంది, విశ్వాసము ఉంటుంది. ఈ రెండు లక్షణాలు ఉంటాయి. దైవ చిత్తానుసారమైన జీవార్థమైన మారు మనసులో ఈ రెండు ఉంటాయి. ఒకటి పశ్చాత్తాపం, రెండవది విశ్వాసం. పశ్చాత్తాపం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మన పాపములను మనం ఒప్పుకొని వాటి విషయమై విచారపడి దాన్ని విడిచిపెట్టడం, దాన్ని పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే, మన పాపాలు మనం ఒప్పుకొని వాటి విషయమై విచారపడి వాటిని విడిచిపెట్టడం. రెండవది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే, మనం ఇక మీదట పాపానికి దాసులంగా ఉండకుండా దేవుని తట్టు తిరిగి ఆయన్ని హత్తుకుని ఉండడం, దాన్నే విశ్వాసం అంటారు. ఈ గుణాలు స్వాభావికంగా మనకు ఉన్నాయా? లేవు. స్వాభావికంగా మనం పశ్చాత్తాపడగలమా? స్వాభావికంగా పాపానికి దాసులు కాకుండా దేవుని తట్టు మనం తిరగలమా అని ఆలోచన చేస్తే ఈ గుణాలు మనకు స్వాభావికంగా లేవు. అయితే మన మనస్సు ముందుగా మార్చబడటం వల్ల ఇవి మనలో పుడతాయి. కాబట్టి మనలో కలిగే ఈ మార్పుకు ఏమని పేరు పడుతుందంటే, పరిశుద్ధ గ్రంథం మారు మనస్సు అని పేరు పడుతుంది. అందుకే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఇక్కడ చెప్పబడిన మాట ఎవరి గురించి అని మనం ఆలోచన చేస్తే, సమరయులు వాక్యాన్ని విని ప్రభువును హత్తుకున్నారు. సమరయులు అయితే అక్కడికి దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు సమరయుల పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలా మంది నమ్మారు. చాలా మంది పురుషులు, స్త్రీలు బాప్తిసం పొందారు. అంతకుముందు లోగడ గారడి సీమోన్ అనేవాడు ఉండేవాడు. ఆ పట్టణంలో గారడి చేస్తూ తాను చాలా గొప్పోడు అనుకుని గొప్పోడని చెప్పుకుంటూ సమరయులను విభ్రాంతి పరుస్తూ వచ్చాడు. చాలా మంది ఏమనుకున్నారంటే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటూ అతను లక్ష్య పెట్టారు. కొంతకాలం అలాగే కొనసాగించాడు వాడు అతను లక్ష్య పెట్టారు. అయితే ఫిలిప్ వచ్చి దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తామంటే వాళ్ళందరూ నమ్మారు. అప్పుడు ఈ సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది
ఫిలిప్పును విడిచిపెట్టకుండా దగ్గరే ఉన్నాడు. ఫిలిప్పు ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ చూసి విభ్రాంతి చెందుతాడు. అప్పుడు సమరయులు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు విని పేతురుని, యోహాన్ని వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందాలని వారి కోసం ప్రార్థన చేశారు. అంతకుముందు ఎవరి మీద కూడా పరిశుద్ధాత్ముడు రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రం బాప్తిసం పొందారు. అప్పుడు పేతురు, యోహాన్లు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆ సందర్భాన్ని ఈ సీమోను చూశాడు. చూసి ఏం చేశాడు వాడు? వారి ఎదుట డబ్బులు తీసుకొచ్చి పెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారాన్ని నాకు కూడా ఇవ్వండి అని అడిగాడు. పేతురు కోపం వచ్చింది. అంటే వీడు డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని వీడు సంపాదించుకోవాలని, ఆ వరాన్ని సంపాదించుకునే వాడు ఇంకా మిగిలిన వారిని విభ్రాంతిపరిచి గారడీ పనులు చేస్తూనే మిగిలిన వారి దగ్గర కూడా వీడు సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడని కోపం వచ్చి, నీ వెండి నీతో కూడా నశించిపోద్ది, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, కాబట్టి ఈ కార్యక్రమంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఈ నీ చెడుతనాన్ని మానుకో అంటారు. ఇక్కడ మారు మనసు అంటే కీడు నుండి సంపూర్ణంగా మనం తొలగిపోయి దేవుని వైపు సంపూర్ణంగా మళ్ళడం, దాన్నే మారు మనసు అన్నారు. ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి దాన్ని తన మనసులోంచి సంపూర్ణంగా తొలగించుకొని మరలా అటువంటి దాన్ని చెయ్యను అని తీర్మానించుకొని జీవితాన్ని ప్రారంభించడమే మారు మనస్సు. దాన్ని మారు మనసు అంటారు. కాబట్టి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు కూడా వెన్నెముక లాంటిది ఏంటో తెలుసా? మారు మనస్సు. పాత నిబంధన ప్రవక్తలు కానీ, క్రొత్త నిబంధన యందు ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహానైనా, యేసు ప్రభు అయినా, పౌలైనా, పేతురైనా, యోహాన్లైనా ఈ మారు మనస్సును ప్రజలకి నేర్పించారు. కాబట్టి మారు మనస్సు యొక్క అవసరత చాలా ఉంది. ఆ విషయాన్నే పౌలు గారు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30 వచనం అంటారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. అందరూ పొందాలి. మారు మనసు పొందాల్సిన అగత్యము అందరికీ ఉంది. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు ప్రభు, దుర్మార్గుడు నశించుట నాకెంత మాత్రం సంతోషము లేదు అంటాడు. దుర్మార్గులు నశించిపోవడం అనేది నాకు ఎంత మాత్రం సంతోషం లేదు అంటాడు. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 33:11. కాగా వారితో ఇట్లను, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి మారు మనసు పొందడం దేవునికి ఇష్టం. దుర్మార్గుడు తమ దుర్మార్గతతో నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు.
కాబట్టి మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతామనే విషయం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. లోకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, పిలాతు గలిలయలోని కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందువలన వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఇంకా అంటాడు, మరియు షిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు అంటున్నాడు. కాబట్టి ఈ పునాది సత్యం లాంటిది అన్నమాట ఇది మారు మనసు అనేది. ఎప్పుడైతే మారు మనసు మనం పొందలేదో మనం క్రీస్తుని అంగీకరించలేం. కాబట్టి మనం క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే కేవలం ఈ మారు మనసు అనేది మనకి అవసరం. కాబట్టి యోహాను దీని యొక్క అమూల్యతను, దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరిగిన వాడే, దీని అమూల్యతను ఎరిగినటువంటి వాడే, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనస్సు పొందండి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని బోధిస్తూ వచ్చాడు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడం అంటే పాత నిబంధనలో ఒక సందర్భం మనకు గుర్తొస్తుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే, 33వ అధ్యాయం, మనష్షే అనే రాజు ఏలన ఆరంభిస్తున్నాడు. యెరూషలేములో అతడు 55 సంవత్సరాలు వెళ్ళాడు. ఇతడు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించాడు. బయలుదేవతకు బలిపీఠాన్ని నిలిపాడు. దేవతా స్తంభాలు చేయించాడు. ఆకాశ నక్షత్రాలని పూజించాడు, వాటిని కొలిచాడు. దేవుని మందిరం ఎక్కడైతే ఉందో ఆ దేవుని మందిరం మందు అతడు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠం కట్టించాడు. తన పిల్లల్ని అగ్నిగుండాలు దాటించాడు. ముహూర్తాలు విచారించాడట. ముహూర్తాలు విచారించాడు. మంత్రాలు, చెల్లంగితనం, వీటన్నిటిని వాడుక చేశాడు. కర్ణపిశాచి గలాలతో, సోదిగంటతో సాంగత్యం చేశాడు. యెహోవా దృష్టికి చాలా చెడ్డగా చెడు నడత నడుస్తూ ఆయన కోపం పుట్టించాడు. కాబట్టి ఇశ్రాయేలు గోత్ర స్థానాలన్నిటిలో దేవుడు యెరూషలేమునందు తన నామాన్ని నిత్యము ఉంటానని చెప్పాడు. కానీ ఇతను చెడిపోయాడు, పాడైపోయాడు. మనష్షే యోధా వారిని, యెరూషలేము కాపురస్తుల్ని మోసపుచ్చిన వాడే. ఇశ్రాయేలీయులు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటే కూడా మరింత అక్రమంగా ప్రవర్తించి జీవించాడు. దేవుడు మనష్షేకి అతని జనులకు వర్తమానం పంపించాడట, అయినా వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజును పంపించాడు. అష్షూరు రాజు సైన్యాధిపతులు వచ్చి మనష్షే తప్పించుకుపోకుండా వారు అతను పట్టుకుని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుపోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడని యెహోవాను బతిమాలుకున్నాడట.
దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకున్నాడు. ఆయనకు మొరపెట్టాడట. ఆయన ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యానికి మరలా అతన్ని తిరిగి తీసుకొని వచ్చాడు. అప్పుడు మనష్షే యెహోవా దేవుడే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా? అతడు వచ్చిన తర్వాత 15వ వచనంలో యెహోవా మందిరం అందు అన్ని దేవతల విగ్రహాలను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమందు తను కట్టించిన బలిపీఠాలన్నింటినీ తీసి పట్టణం బయటకు వాటిని లాగివేశాను. ఇదిగాక అతడు యెహోవాకు బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలి కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను సేవించడానికి యోధా వారికి ఆజ్ఞాపించాను. ఇది మారు మనసు పొందడం అంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే. ఎలాగో పాప విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు మనష్షే రాజు. అలా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఉంటారో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే విషయాన్ని యోహాను గారు బోధించాడు. తర్వాత 5వ వచనం నుంచి మన భాగంలో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే యెరూషలేము వారు, యోదయ వారు, యొర్దాను నదీ ప్రాంతంలో వారు అతని దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుతున్నారు. యెరూషలేము వారు, యోదా వారు ఆయన దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటూ యొర్దాను నదిలో బాప్తీసం పొందుతూ ఉన్నారు. అంటే యోహాను గారి బోధలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల హృదయాల్ని కదిలించి వేసాయన్నమాట. అంతకుముందు 400 సంవత్సరాల నుంచి ఏ ప్రవక్త కూడా లేడు. యోహాను దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో గడిపి ఆత్మపూర్ణుడే వచ్చి వర్తమానాలు అందించాడు. కాబట్టి యోహాను యొక్క వర్తమానాలు మంటల్లాగా ప్రజల హృదయాల్లో కార్యాన్ని జరిగించాయి. అందుకే ప్రభు అంటారు, సాక్ష్యం ఇచ్చారు ఏమనంటే, యోహాను మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అంటారు. యోహాను సువార్త 5:35. ఎప్పుడైతే విశేషంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం గడుపుతామో అప్పుడు ఆత్మపూర్ణులుగా ఉండి మంటలు మండించేటట్లుగా చక్కటి వర్తమానాలు మనం అందించగలం. అదే చేశారు అపొస్తలుల కాలంలో. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం మనం చూస్తే అపొస్తలుల కార్యములు 4:31 మనం చదివితే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ సంఘస్థులందరూ ప్రార్థన చేస్తే అపొస్తలులందరూ ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించగలిగారు. కాబట్టి ఇక్కడ యోహాను వర్తమానాలను విని ప్రజల హృదయాలు కరిగిపోయాయి. కాబట్టి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందుతూ ఉన్నారు. పాపాలు మనం ఒప్పుకోవడం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. పాపాలను మనం ఒప్పుకోవడం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. కీర్తన 32:5. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంట. కాబట్టి ఇక్కడ బాప్తీసం ముందు కాదు, మొదట పాపక్షమాపణ, తర్వాత బాప్తీసం. అందుకే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. నమ్మి అనే దాంట్లో పశ్చాత్తాపం ఉంటుంది పాపం విషయమై. రెండవది ప్రభు వైపు తిరిగి ఆయన హత్తుకోవడం ఉంటుంది. కాబట్టి బాప్తీసం మొదట కాదు, పాపక్షమాపణ మొదట. బాప్తీసం అనేది గ్రీకు పదం.
తర్జుమా చేసేవాళ్ళు దాన్ని ఇంకా అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసారు బాప్తిసం అనే మాట. ఎన్ని నిఘంటువులు ఎన్ని పరీక్షించినా దాని అర్థం ఒకటే. దాని అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. చాలా మంది చిలకరింపిస్తారు, జెండా కింద నుంచి కొంతమంది నడిపిస్తారు. అది బాప్తిసం కాదు. వాళ్ళు కొన్ని రీజన్స్ ప్రకారం చేశారు, అలాగే చేయాలని పరిశుద్ధ గ్రంథంలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రం బాప్తిసం అంటే అర్థం ముంచుట అనే. ముంచుట ముంచుట అయితే బాప్తిసం అంటే ముంచబడుట అని అర్థం. దీని భావాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. యోహాను ఇచ్చినది నీళ్ల బాప్తిసం, అంటే మానవుణ్ణి సంపూర్ణంగా నీళ్లలో ముంచి బాప్తిసం ఇచ్చాడు. ఒకడు నేను పాపిని, నాకు రక్షకుడైనటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు అవసరం అని బహిరంగంగా ఒప్పుకున్నప్పుడు వాడికి బాప్తిసం ఇచ్చేవాడు. అదనమాట. బాప్తిసం పాపక్షమాపణ పొందుట కొరకు ఇచ్చేది కాదు. బాప్తిసం వల్ల పాపక్షమాపణ దొరకదు. బాప్తిసం ఎందుకంటే నిజమైన మారు మనసు నేను పొంది ఉన్నాను అని బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా, ఒప్పుకున్నప్పుడు ఇచ్చేదే బాప్తిసం. కాబట్టి పరిసయ్యుల్లో సద్దూకయ్యుల్లో అనేకులు యోహాను గారి దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చారట. వాళ్ళని చూసి ఏమన్నాడు ఆయన? 7వ వచనం, అంతట పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నాడు. ఇక్కడ ఎవరిని అంటున్నాడు? పరిసయ్యులు, ఇంకా సద్దూకయ్యులు. పరిసయ్యులు, సద్దూకయ్యులు. పరిసయ్యులు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని చాలా నొక్కి నొక్కి చెప్తారు, దాన్నే పాటించాలి అంటారు. మేమే న్యాయవంతులం అనుకుంటారు, ఇతరులని తృణీకరిస్తారు. ఇంకా పరిసయ్యుల గురించి చెప్పేది అంటే వారు చెప్తారే కానీ చెయ్యరు. వాళ్ళు వేషధారులు, వాళ్ళ దగ్గర ఆచారాలు ఉన్నాయి కానీ ఆత్మీయత లేదు. వాళ్ళు పెదవులతో ప్రభువును కనపరుస్తారు కానీ వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదు. ఇలాంటి వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. ఇంకా సద్దూకయ్యులు అన్నారు. సద్దూకయ్యులు అంటే యూదుల్లో వీరు మరొక మత శాఖకు చెందినవాళ్ళు. వీళ్ళ సిద్ధాంతాలు దేవుని లేఖనాలకు వ్యతిరేకం. అందుకే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు కానీ యోహాను కానీ వాళ్ళు ఏమని పిలిచారంటే వీళ్ళని సర్ప సంతానమా అని పిలిచారు. వీళ్ళ అపవాది యొక్క క్రియలే జరిగించేవారు. పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాల్లో నాయకులైన వారు అపవిత్రులుగా జీవించినట్టు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యేసు ప్రభు జీవించినటువంటి దినాల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు పేరుకు మాత్రమే వాళ్ళు మతంలో ఉండి భక్తి లేని వారుగా అపవిత్ర జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఈనాడు కూడా చూడండి, చాలా మంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి విశ్వాస భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు. దేవుని ఎరుగుదము అని చెప్పుకుంటారు కానీ భ్రష్టులుగా జీవిస్తూ భ్రష్టమైన కార్యాలు చేసేవాళ్ళుగా మనం చూస్తాం. అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారని ప్రభు అపోస్తుల ద్వారా ముందే తెలియపరిచారు. అంత్య దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే పౌలు గారు ముందే చెప్పాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన
రెండవ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు స్వార్థ ప్రియులు అయిపోతారు, ధనాపేక్షలు అయిపోతారు, బింకములు ఆడేవారుగా తయారవుతారు, అహంకారులుగా ప్రవర్తిస్తారు, దోషకులుగా, తల్లిదండ్రులుగా అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారుగా, అపవిత్రులుగా, ప్రేమ లేని వారుగా, అత్యధికమైన ద్వేషాన్ని పెంచుకునేవారుగా, ఇతరుల మీద నిందలేసేవాళ్ళుగా, తమ జీవితాన్ని అపవిత్రం చేసుకునేవాళ్ళుగా, క్రూరత్వంతో, మంచివారిని ద్వేషిస్తూ, ద్రోహం చేస్తూ, మూర్ఖత్వంగా నడుస్తూ, గర్వాంధులుగా కళ్ళు మూసుకుపోతారు, గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఓ తిమోతి నువ్వు విముఖుడవై ఉండు అంటాడు. నీవు విముఖుడవై ఉండు. ఆ దినాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఈ దినాల్లో, నేటి దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు పైకి పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకునేవారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే యోహాను గారి కోపం వచ్చి, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అంటున్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఈనాడు మనం కూడా ఆలోచన చేస్తే ఇలాంటి అవిధేయులకి, అక్రమస్తుల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇటువంటి ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. అలాంటి వాళ్ళు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. అంటే మారు మనసుకు తగిన ఫలము అంటే అర్థం ఏంటంటే చెడుగును మానుకుని పరిశుద్ధంగా జీవించాలి. వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుని అలా తలంచొద్దు అంటాడు 8వ వచనంలో. అబ్రహాం మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. అబ్రహాము నీతిమంతుడే అయినంత మాత్రాన ఆయన సంతతి వారు నీతిమంతులు అయిపోతారండి? ఈ పరిచయాలు కూడా అబ్రహామును బట్టి మేము పరలోకం చేరతామని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఒకప్పుడు యేసు ప్రభుతో వాదిస్తూ అంటారు వాళ్ళు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అబ్రహాం మాకు తండ్రి అంటారు వాళ్ళు. అబ్రహాము మాకు తండ్రి. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం తీస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రభు అంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులే ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేము, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎందుకు చెప్తున్నావు అని ఆయన అడుగుతారు. అందుకని అంటారు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, దాసుడు ఎల్లప్పుడూ కూడా ఇంట్లో నివాసం చేయడు, కుమారుడే ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, ఆయన అయినా సరే మీలో నా వాక్యానికి చోటు లేదు కదా, అందుకే నన్ను చంపాలనుకుంటున్నారు మీరు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులు బోధిస్తున్నాను, మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, అబ్రహాము మాకు తండ్రి అంటారు. ఆయన అంటాడు, అబ్రహాం మీకు తండ్రి అయితే, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. అయితే ఇప్పుడు మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు కదా, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను ఈ విషయాలని చెప్తా ఉంటే మీరు కోపం వచ్చి నన్ను చంపడానికి చూస్తారు. అబ్రహాం ఎప్పుడైనా అలా చేశాడా? కాబట్టి మీరు అబ్రహాం పిల్లలు అంటారేంటి అంటాడు ప్రభు. అబ్రహాం అలా చేయలేదు కదా అంటాడు. అని ఏమంటాడంటే, మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అని వారు చెప్పాడు. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటారు. ముందేమో అబ్రహాం పిల్లలు అన్నారు, ఇప్పుడు ఏమన్నారు?
దేవుడు ఒక్కడే మాకు తండ్రి, మేము దేవుని పిల్లలం అంటున్నాడు. అప్పుడు అంటాడు, దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాను, నా అంతటి నేను రాలేదనే విషయం మీకు తెలుస్తుంది మీరు దేవుని పిల్లలు అయితే. మరి ఎందుకు నా మాటలు మీరు గ్రహించట్లేదు అంటారు. అని అప్పుడు ప్రభు అంటారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క దురాశను మీరు నెరవేర్చాలనుకున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాళ్ళు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అన్నాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల్ని మీరు నెరవేరుస్తున్నారు అంటూ. మేము యూదులు అని మీకు తెలుసు అంట. ఇక్కడ యూదులని తెలుసు, వీళ్ళందరూ ఎవరు? యూదులే. కానీ వీడు బాహ్యమునకు యూదులు, ఆత్మీయంగా యూదులు కాదు. బాహ్యంగా యూదులై ఉండి సాతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. సాతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అందుకే ప్రభు అంటారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటారు. కాబట్టి అక్కడ సర్ప సంతానమా అన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను వాడు. ఎందుకన్నాడు? మేము అబ్రహాం పిల్లలమని విర్రవీగుతున్నారు వాళ్ళు. మేము అబ్రహాం పిల్లలం కాబట్టి మేము బాప్తిసం పొందవసరం లేదు, మేము పాపక్షమాపణ పొందవసరం లేదు. అబ్రహాం మాకు తండ్రి, మేము ఆయన పిల్లలం, మాకు కాకపోతే ఇంకెవరికి పరలోక రాజ్యం, మేము వెళ్ళకపోతే ఇంకెవడెళ్తాడు అనేటువంటి ధీమా అనమాట. అందుకే వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా వచ్చేసి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమైపోయారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను వాడిని సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? మీలో మారు మనసు లేకుండా వచ్చేస్తున్నారు. మార్పు చెందకుండా, పాపాలు విడిచిపెట్టకుండా, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూనే మీరు వచ్చేస్తున్నారండి. అక్కడ మనల్ని నివారిస్తాడు అన్నమాట. అయితే బైబిల్ ప్రకారంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే అబ్రహాం పిల్లలు. వాళ్ళ వాదన ఏంటంటే, మేము అబ్రహాము సంతానము గనుక, మేము బాప్తిసం పొందడానికి వచ్చాం, మేము పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదు. అందుకే యోహాను, అబ్రహాం మా తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు, మీరు తలంచుకుంటున్నారు. దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాంకు పిల్లలను పుట్టింపగలడు అని చెప్పాడు. అని చెప్పి వాళ్ళకు ఒక కఠినమైన మాట చెప్పాడు. ఏంటంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉంది, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అంటారు. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మారు మనసు అనేది చాలా అవసరం. మారు మనసులోనే పశ్చాత్తాపం ఉంటుంది, విశ్వాసం పుడుతుంది. మారు మనసు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. మారు మనసు కంపల్సరీ, ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా పొందాలి. పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక మీదటి పాపానికి దాసులు కాకుండా దేవుని తట్టు తిరిగి ఆయన హత్తుకొని జీవించాలి. అదే మారు మనసు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. పాప క్షమాపణ పొందాకే బాప్తీసాన్ని తీసుకోవాలి. పాప క్షమాపణ పొందకుండా బాప్తీసం తీసుకోవడం అది సరైనది కాదు. చాలా మంది కుటుంబం అంతా తీసేసుకుంటారు. అది సరైన మారు మనసు కలిగిన బాప్తీసం కాదు. మార్పు చెందాలి జీవితం. ఆ తర్వాత ప్రభు యొక్క బాప్తీసాన్ని పొందాలి. పాప క్షమాపణ కొరకు బాప్తీసం కాదు. బాప్తీసం తీసుకుంటే పాప క్షమాపణ వచ్చేస్తుందని చెప్పట్లేదు. నేను క్రీస్తుని అంగీకరించాను, నేను మారు మనసు పొందాను అని బహిరంగంగా ఒప్పుకున్నప్పుడే ఇయ్యబడేదాన్ని బాప్తీసం అంటారు. కాబట్టి మారు మనసు పొందాలి. ఖచ్చితంగా మారు మనసు పొంది ప్రభు యొక్క బాప్తీసాన్ని పొందాలి.
అంతేగాని సరైన మార్పు లేకుండా ఉండకూడదు. చాలామంది ఈనాటికి క్రైస్తవులే, కానీ సరైన మార్పు లేకుండా ఏదో గడిపేస్తున్నారు. అబ్రహాం ఒక తండ్రి అంటున్నారంట వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? అబ్రహాం ఒక తండ్రి, మాకు పాపం ఒప్పుకోవాల్సిన పని లేదు, పరలోకం మాదే అనే ధీమాతో ఉంది. నేటి దినాల్లో కూడా అంత్యదినాల్లో పౌలు గారు చెప్పినట్టు చాలామంది అలాగే ఉన్నారు కదండి. మీరు ఒకసారి మళ్ళీ చదివి ఆ మాటలు అన్ని మీలో ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అంత్యదినాల్లో ఉన్నటువంటి మనం ఈ లక్షణాల్లో ఎన్నున్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. స్వార్థం పెరిగిపోయింది, ధనాపేక్ష ప్రతి ఒక్కళ్ళకి పెరిగిపోయింది. బెంకములాడడం అంటే గొప్పలు చెప్పుకోవడం. ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకునే వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేదు. అందరూ దేవుని పిల్లలు, సేవకులు అందరూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. అహంకారులు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు దేవుడు అన్ని కలగజేశాడు. ఇప్పుడు వచ్చేసింది ఏంటి మనకి? అహంకారం. దోషకులు. ఇంతకుముందు ఎవరినైనా తిట్టడానికి భయపడేవాడు. ఎవరినైనా సరే, అది అటు అతను సంఘస్థుడైనా సరే, లేకపోతే సేవకుడైనా సరే, ఏదన్నా అనడానికి, ఒక మాట అనడానికి భయపడేవాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వేస్తాం. దూషించడానికి వెనుకాడం అన్నమాట. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేకపోవడం, అపవిత్రులుగా మారిపోవడం, అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వాళ్ళు, అతి ద్వేషులు. ద్వేషించడంలో కూడా మామూలుగా కాదు. ఇంకా అపవాదకులు, నిందలేసేవాళ్ళు, అజితేంద్రియులు అంటే శరీరాన్ని అపవిత్రం చేసుకునేవారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇలా ఉన్నారు నేటి దినాల్లో. కనుక ఈరోజు రాత్రి దేవుని వాక్యం నేను హెచ్చరిస్తుంది. నువ్వు సరియైన మారు మనసు నీలో ఉందా, లేదా శాస్త్రుల పరిచయాల వలె, సద్దుకైల వలె నీవు కూడా ఇలాంటి జాబితాలో ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని, పరిశీలించుకొని సరి చేసుకుందాం. సరైన విధానంలో మనం జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.